ఆ కాలంలో ఇజ్రాయేలీయులు దేవుని మాట వినకపోవడంతో ఫిలిప్పీయులు వారిని 40 సంవత్సరాలు బాధపెట్టారు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయాలని నిర్ణయించాడు. దేవుని దూత మనోహ అనే మనిషి భార్యకు ప్రత్యక్షమై ఇలా చెప్తాడు: నీకొక కుమారుడు పుడతాడు, అతను దేవునికి అంకితమైన నజీరుడు అవుతాడు. అతను ఇజ్రాయేలీయులు ఫిలిప్పీయుల నుండి రక్షించడం ప్రారంభిస్తాడు అని. ఆ తరువాత సంసోను జన్మిస్తాడు. సంసోను దేవునికి ప్రత్యేకంగా అంకితమైన వాడు. అందుకే కొన్ని నియమాలు ఉండేటివి. అతని జుట్టు కత్తిరించకూడదు, మద్యం తాగకూడదు, అపవిత్రమైన వాటిని తాకకూడదు. ఈ నియమాలు అతని జీవితానికి చాలా ముఖ్యమైనవి. దేవుని ఆత్మ సంసోనుపై వచ్చేటప్పుడు అతను అద్భుతమైన శక్తి చూపేవాడు. అతను చేసిన ముఖ్య కార్యాలు: చేతులతోనే ఒక సింహాన్ని చంపాడు, ఏ ఆయుధము లేకుండా. గాజా పట్టణ ద్వారాలను ఒంటరిగా తీసుకొని కొండపై పెట్టాడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిప్పీయులను ఓడించాడు. ఈ కారణంగా సంసోను ఇజ్రాయేలీయులలో గొప్ప యోధుడిగా మారాడు. సంసోను చాలా శక్తివంతుడైనా తన జీవితంలో కొన్ని తప్పులు చేశాడు. అవును, అతను దేవుని మాటలు ఎప్పుడూ పూర్తిగా వినలేదు. ఫిలిప్పీయుల మధ్య ఉన్న స్త్రీని ప్రేమించాడు. ఈ తరువాత అతని జీవితం పెద్ద సమస్యగా మారింది. సంసోను ప్రేమించిన స్త్రీ పేరు దెలీలా. ఫిలిప్పీయులు దెలీలాకు డబ్బు ఇచ్చి సంసోను యొక్క శక్తి రహస్యాన్ని తెలుసుకోమని ఆమెను ప్రేరేపించారు. ఆమె వారు చెప్పినట్టుగా సంసోనును చాలాసార్లు తన శక్తి రహస్యం చెప్పమని ప్రయత్నించింది. కానీ చివరకు సంసోను తన శక్తి యొక్క రహస్యాన్ని దెలీలాకు చెప్పాడు. అదేమిటంటే, నా జుట్టు కత్తిరిస్తే నా శక్తి పోతుంది అని. ఒక రోజు సంసోను నిద్రపోతున్నప్పుడు దెలీలా అతని జుట్టు కత్తిరించింది. అప్పుడు సంసోను తనకున్నటువంటి శక్తి మొత్తం కోల్పోయాడు. ఫిలిప్పీయులు సంసోనును పట్టుకున్నారు. అతని కళ్ళు తీసివేశారు. అతని కారాగారంలో పని చేయించారు. సంసోను చాలా అవమానం అనుభవించాడు. కానీ ఆ సమయంలో అతని జుట్టు మళ్ళీ పెరగడం ప్రారంభించింది. ఒకరోజు ఫిలిప్పీయులు సంసోనును దాగో దేవాలయంలోకి తీసుకువచ్చారు. అక్కడ వేలాది మంది అతన్ని ఎగతాళి చేశారు. అప్పుడు సంసోను దేవునికి ఇలా ప్రార్థించాడు: ప్రభువా, ఒక్కసారి మరలా నా శక్తి నాకు ఇవ్వు అని. దేవుడు అతని ప్రార్థన విని అతనికి మునుపటి వలె ఉన్నటువంటి శక్తిని తిరిగి ఇచ్చాడు. సంసోను ఆ శక్తిని పొందుకొని దేవాలయంలోని 2 స్తంభాలను పట్టుకొని తన బలముతో తోసేశాడు. దేవాలయం ప్రకలింపబడి కూలిపోయింది. ఆ రోజు సంసోను వేలాది మంది ఫిలిప్పీయులను కూడా చంపివేశాడు. తరువాత సంసోను కూడా మరణించాడు. సంసోను కథ మనకు నేర్పే పాఠాలు ఏమిటో తెలుసా? దేవుడు ఇచ్చిన వరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడు సంబంధాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. తప్పు చేసినా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన క్షమిస్తాడు. దేవుని శక్తి మన బలహీనతలో కూడా పనిచేస్తుంది.